హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం లాంగ్ బటర్‌ఫ్లై స్ట్రాటజీ కోసం తెలుసుకుందాం. సో, ఈ లాంగ్ బటర్‌ఫ్లై అనేది ఒక ఆప్షన్ స్ట్రాటజీ. ఈ స్ట్రాటజీని మనం మార్కెట్‌లో ఎప్పుడు ఇంప్లిమెంట్ చేస్తాము అంటే గనక, మన వ్యూ మన వ్యూ ఎప్పుడైతే నాన్ డైరెక్షనల్‌గా ఉండబోతుందో, నాన్ డైరెక్షన్. సో, మార్కెట్‌లో ఎటువంటి డైరెక్షను ఉండదు అని మీకు అనిపిస్తుందో, లేదా రేంజ్ బౌండ్, రేంజ్ బౌండ్ అంటే పర్టిక్యులర్ రేంజ్ మధ్యనే మార్కెట్ అలా ఇన్ బిట్వీన్ అప్‌కి, లోకి అలా రేంజ్ బౌండ్‌లోనే మార్కెట్ మూవ్ ఉండబోతుంది అని గాని మీకు అనిపించినట్లయితే, అప్పుడు ఈ లాంగ్ బటర్‌ఫ్లై స్ట్రాటజీని యూజ్ చేయొచ్చు. సో, ఈ లాంగ్ బటర్‌ఫ్లై స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేసే ఎలా ఇంప్లిమెంట్ చేస్తాము అంటే, ఎయిదర్ యూజ్ చేస్తే అన్ని కాల్సే యూజ్ చేస్తాం. లేదు అంటే గనక అన్ని పుట్సే యూజ్ చేస్తాం. ఈ ఎంటైర్ స్ట్రాటజీలో యూజ్ చేస్తే అన్ని కాల్సే యూజ్ చేస్తాం. లేదంటే అన్ని పుట్సే యూజ్ చేస్తాం. సో, ఏది యూజ్ చేసినా గూడాను నెట్‌గా మనం ఇదేసేది ఎందుకు అంటే నెట్ డెబిట్ కోసం వేస్తాం. నెట్ డెబిట్‌కి ఈ స్ట్రాటజీ అనేది యూజ్ చేయడం అనేది జరుగుతది. సో, ఈ స్ట్రాటజీని ఎలా ఇంప్లిమెంట్ చేస్తాము అంటే, ఏం చేస్తామంటే ఎట్ ద మనీలో, ఎట్ ద మనీలో ఒక కాల్‌ని బై చేస్తాం. ఒక లాట్ సపోజ్. ఔట్ ఆఫ్ ద మనీలో వేరే కాల్‌ని సెల్ చేస్తాం. ఇది 2 రేషియోలో చేస్తాం. నెక్స్ట్ డీప్ ఔట్ ఆఫ్ ద మనీలో ఒక కాల్ ఆప్షన్‌ని బై చేస్తాం. అయితే కంప్లీట్‌గా కాల్స్ అని యూజ్ చేసి ఈ స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేయొచ్చు. లేదు అంటే కంప్లీట్‌గా పుట్స్‌ని యూజ్ చేసి ఈ స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఇన్ కేస్ కాల్స్ గాని ఇంప్లిమెంట్ చేస్తే ఎట్ ద మనీలో ఒక కాల్‌ని బై చేస్తాను. ఔట్ ఆఫ్ ద మనీలో ఔట్ ఆఫ్ ద మనీ కాల్‌ని 2 లాట్స్ సెల్ చేస్తాను. డీప్ ఔట్ ఆఫ్ ద మనీలో వేరే కాల్‌ని బై చేస్తాను. సో, ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మీరు సెల్ చేసినది ఎన్నున్నాయి? 2 ఉన్నాయి. సో, అలాగే బై చేసినవెన్నున్నాయి? ఈ 2 కలిపి 1+1 ఇవి కూడా 2 ఉన్నాయి. సో, ఓవరాల్‌గా చూసుకుంటే మీ నంబర్ ఆఫ్ సెల్ చేసేవి ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ బైస్. సో, ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఈ స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేసిన తర్వాత మీకు ఎన్ని కాల్స్ అయితే సెల్ చేశారో అన్నే ఈక్వలెంట్ కాల్స్ అనేవి ఆపోజిట్ సైడ్‌లో బై అనేది చేయడం జరగాలి. లేదు ఇన్ కేస్ నేను ఓన్లీ పుట్స్ యూజ్ చేస్తాను అనుకుంటే గనక సేమ్ ఎట్ ద మనీలో ఒక పుట్ ఆప్షన్‌ని బై చేస్తాను. ఎన్ని లాటు ఔట్ ఆఫ్ ద మనీలో ఒక పుట్ ఆప్షన్‌ని సెల్ చేస్తాను. ఎన్ని చేస్తాను? 2 నంబర్స్ చేస్తాను. నెక్స్ట్ డీప్ ఔట్ ఆఫ్ ద మనీలో వేరే పుట్ ఆప్షన్‌ని బై చేయడం జరుగుతుంది. ఎన్ని 1. సో, అగైన్ ఇక్కడ గూడాను ఈ 2 బై చేశాను. సో, 1+1 అనేది 2. అగైన్ ఇక్కడ సెల్ చేశాను. సో, ఈ 2 గూడాను ఈక్వల్‌గా ఉంటుంది. సో, పుట్ ఆప్షన్ యూజ్ చేస్తే ఈ విధంగా చేయాలి. కాల్ ఆప్షన్ యూజ్ చేస్తే ఈ విధంగా చేయాలి. ఏది చేసినా గూడాను నంబర్ ఆఫ్ సెల్స్, నంబర్ ఆఫ్ బైస్ అనేవి మనకి ఈక్వల్‌గా ఉండేటట్టు చూసుకోవాలి. నంబర్ ఆఫ్ సెల్స్, నంబర్ ఆఫ్ బైస్ అనేవి ఈక్వల్‌గా ఉండేటట్టు చూసుకోవాలి. నెక్స్ట్ ఇంకో ముఖ్యమైన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అనుకుంటే, మీరు సెలెక్ట్ చేసుకున్న ఈ ఎట్ ద మనీకి, ఔట్ ఆఫ్ ద మనీకి అండ్ ఔట్ ఆఫ్ ద మనీకి, డీప్ ఔట్ ఆఫ్ ద మనీకి స్ట్రైక్ ప్రైస్ మధ్య డిఫరెన్స్ ఏదైతే ఉంటదో అది ఈక్వల్‌గా ఉండాలి. అది ఈక్వల్‌గా ఉండాలి. సో, ఈ పాయింట్ మనం ఎగ్జాంపుల్‌తో చేసినప్పుడు మీకు క్లారిటీగా అర్థమవుతుంది. సో, ఈ పాయింట్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఈ పాయింట్ అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. సో, ఈ స్ట్రాటజీని ఎగ్జాంపుల్‌లో మనం చూసినట్లయితే సపోజ్ మార్కెట్ ఇప్పుడు 15,000 దగ్గర ఉందనుకుందాం. మార్కెట్ 15,000 దగ్గర ఉంది. నేను కాల్ ఆప్షన్‌ని యూజ్ చేసి ఈ లాంగ్ బటర్‌ఫ్లై స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేస్తున్నాను.
ఇప్పుడేం చేస్తాను, ఎట్ ద మనీలో నాకు 15,000 ఒక కాల్ ఆప్షన్‌ని బై చేశాను. ఎన్ని? ఒక లాట్ బై చేశాను. సో, సపోజ్ దాని కాస్ట్ వచ్చేసి రూ. 80 అనుకుందాం. సో, ఈ రూ. 80 కూడా ప్రీమియం నేనిచ్చాను కాబట్టి, ఈ రూ. 80 నాకేమవుతుంది, నా నుండి బయటికెళ్ళిపోయింది కాబట్టి, ఈ మైనస్ సింబల్ వచ్చింది. అలాగే ఔట్ ఆఫ్ ద మనీలో వేరే కాల్ ఆప్షన్‌ని సపోజ్ 15,100 కాల్ ఆప్షన్ తీసుకున్నాను. వీటిని ఏం చేశాను, సెల్ చేశాను. ఎన్ని చేశాను? 2 చేశాను. సపోజ్ దీని ప్రైస్ దీనికన్నా తక్కువ ఉంటుంది కాబట్టి, సపోజ్ ఒక లాట్ సైజు ఒక రూ. 33 అనుకుంటే, 2 లాట్లు చేశాను కాబట్టి 66 అవుతుంది. ఈ 2 సెల్ చేశాను కాబట్టి ప్లస్ 66 వస్తుంది. ఎందుకు? ఈ అమౌంట్ అనేది నాకు క్రెడిట్ అయ్యింది కాబట్టి. అలాగే డీప్ ఔట్ ఆఫ్ ద మనీలో వేరే కాల్‌ని 15,200 కాల్‌ని సపోజ్ మళ్ళీ ఏం చేశాను, బై చేశాను. ఎన్ని చేశాను? ఒక లాట్ చేశాను. సపోజ్ దీని ప్రైస్ వచ్చేసి రూ. 10 అనుకుందాం. సో, ఓవరాల్‌గా తీసుకుంటే ఇది కూడా -5 అవుతుంది. ఎందుకు? ఈ 2 ఆప్షన్స్‌ని నేను బై చేశాను. ఈ ఆప్షన్‌ని నేను బై చేశాను కాబట్టి, ఈ 2 అమౌంట్ నా దగ్గర నుండి బయటికి ప్రీమియం రూపంలో ఎళ్ళింది కాబట్టి, మైనస్ మైనస్ వచ్చింది. ఈ ఆప్షన్‌ని ఏదైతే ఉందో, ఆ ఆప్షన్‌ని నేను సెల్ చేశాను. సెల్ చేయడం వల్ల నాకు అమౌంట్ అనేది క్రెడిట్ అయింది కాబట్టి, ఇక్కడ ప్లస్ సింబల్ అనేది రావడం జరిగింది. సో, ఇక్కడ ఓవరాల్‌గా నెట్ ఏమవుతుంది? 80 ప్లస్ 10 90, 90 మైనస్ 66, 90 మైనస్ 66 ఎంత? రూ. 23. ఓకేనా? రూ. 24. రూ. 24 నా దగ్గర నుండి ఇంకా నెట్‌లో ఉందను. ఓకేనా? సో, ఈ రూ. 24 అనేది నెట్ డెబిట్ అనమాట. ఎందుకు? నా దగ్గర నుండి అమౌంట్ బయటికెళ్ళింది కాబట్టి. ఇది నెట్ డెబిట్. ఈ రూ. 24 అనేది నెట్ డెబిట్ అవుతది. సో, నా దగ్గర నుండి ఇంత అమౌంట్ బయటికెళ్ళిపోయింది కాబట్టి, ఈ రూ. 24 అనేది ఏమవుతది నాకిక్కడంటే, నాకొచ్చే మాక్సిమం రిస్కు ఆ రూ. 24 అవుతది. ఎందుకు? ఈ అమౌంట్ నా దగ్గర నుండి బయటికెళ్ళిపోయింది కాబట్టి, ఒకవేళ లాస్ వస్తే ఇంతే అమౌంట్ వస్తది. సో, ఇది నా మాక్సిమం రిస్క్ అవుతది. నా మాక్సిమం రిస్కు రూ. 24. అలా కాకుండా ఇన్ కేస్ నాకు ఒకవేళ ప్రాఫిట్ వస్తే ప్రాఫిట్ ఎంత రావచ్చు? మాక్సిమం ప్రాఫిట్ ఎంత రావచ్చు అనేది చూద్దాం. సో, మాక్సిమం ప్రాఫిట్ ఎలా కాలిక్యులేట్ చేస్తామనుకుంటే, ఇక్కడ మీరు ఇంకో పాయింట్ నేను చెప్పడం మర్చిపోయాను. మీరిక్కడ ఈ స్ట్రైక్ ప్రైస్‌కి అబ్జర్వ్ చేస్తే డిఫరెన్స్ ఎంతుందండి? 100. అలాగే ఈ స్ట్రైక్ ప్రైస్‌కి డిఫరెన్స్ అబ్జర్వ్ చేస్తే ఎంతుంది? 100. ఇందాక మీకు ఈక్వల్ స్పేసింగ్ ఉండాలని చెప్పాను చూడండి. మీరు సెలెక్ట్ చేసే స్ట్రైక్ ప్రైస్‌ల మధ్య డిఫరెన్స్ అనేది ఈక్వల్‌గా ఉండాలి. ఈ రెండిటికి మధ్యన 100 పాయింట్లుంటే, ఈ రెండిటికి మధ్యన 100 ఉండాలి. ఈ రెండిటికి మధ్యన 200 పాయింట్స్ ఉంటే, ఈ రెండిటికి 200 పాయింట్స్ ఉండేటట్టుగా మీరు స్ట్రైక్ ప్రైస్‌ని సెలెక్ట్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంటు. కొందరేం చేస్తారు, ఇది 15,000 తీసుకుంటారు. ఇది 15,100 తీసుకొని 15,300ని లేదంటే 15,150 కాల్‌ని తీసుకోవడం జరుగుతది. అలా మాత్రం చేయకండి. ఇది బ్లండర్ మిస్టేక్ అవుతుంది. సపోజ్ మాక్సిమం ప్రాఫిట్ అనేది ఎలా కాలిక్యులేట్ చేస్తాము? లాంగ్ స్ట్రైక్ ప్రైస్‌కి, షార్ట్ స్ట్రైక్ ప్రైస్‌కి మధ్య ఉన్న డిఫరెన్స్. లేదంటే సింపుల్‌గా స్ట్రైక్ ప్రైస్ డిఫరెన్స్. ఏ స్ట్రైక్ ప్రైస్ అయినా తీసుకోండి. ఎక్సెప్ట్ 2 బైస్. 2 బైస్‌కి కాకుండా ఒక బైకి, సెల్‌కి గాని, ఒక బైకి, సెల్‌కి గాని తీసుకుంటే ఈ రెండిటి మధ్య డిఫరెన్స్ మీకు 100 లేదంటే ఈ రెండిటి మధ్య డిఫరెన్స్ 100. సో, స్ట్రైక్ ప్రైస్ డిఫరెన్స్ బిట్వీన్ బై అండ్ సెల్. ఏ కాల్ ఆప్షన్‌లో అయితే బై చేసామో దానికి, సెల్ ఆప్షన్‌లో చేసిన స్ట్రైక్ ప్రైస్ మధ్య డిఫరెన్స్ మైనస్ డెబిట్. మనకి ఎంత అమౌంట్ డెబిట్ అయింది. సో, ఈ రెండిట్లో ఎక్కడ తీసుకున్నా మనకి డిఫరెన్స్ అనేది 100 ఉంది. సో, డెబిట్ అయిన అమౌంట్ ఎంత? 24 పోతే ఓవరాల్‌గా 76 వస్తుంది. ఓవరాల్‌గా 76 అనేది మనకి వచ్చే మాక్సిమం ప్రాఫిట్. ఈ అమౌంట్ ఏదైతే ఉంటదో మీరు మాక్సిమం గెయిన్ చేయగలిగే ప్రాఫిట్ ఏదైతే ఉందో ఇది మాక్స్ ప్రాఫిట్. సో, మీరిక్కడ ఒకసారి చూసుకుంటే మీ దగ్గర నుండి మీరు రిస్క్ చేసిన అమౌంట్ ఎంతండి? ఈ రూ. 24ని మీరు రిస్క్ చేశారు. సో, మీరు మార్కెట్‌లో కరెక్ట్ అయితే మీకొచ్చే అమౌంట్ ఎంత? రూ. 76. సో, రిస్క్ రివార్డ్ రేషియో డెఫినిట్‌గా గ్రేటర్ థాన్ 1:2 ఉంది. మీ రిస్కు రూ. 1 చేస్తే మీకొచ్చే రివార్డ్ అనేది రూ. 2 ఉంది.
సో ఈ కేసులో మీకు ఆల్మోస్ట్ 3 టైమ్స్ ఉంది నియర్లీ. ఓకే. సో ఇది ప్రాపర్ రిస్క్ రివార్డ్ రేషియో. సో అది కూడా మనకి ఫాలో అయింది. నెక్స్ట్ ఇంకోటి ఏంటి మనం క్యాలిక్యులేట్ చేసేది బ్రేక్ పాయింట్స్. సో ఈ బ్రేక్ పాయింట్స్ అనేది మనం తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకు అనుకుంటే మనకి ఎక్కడి నుండి లాస్ రావడం స్టార్ట్ అవుతుంది, ఏ పాయింట్ వరకు మనకి ప్రాఫిట్ కానీ లాస్ కానీ ఉండదు, ఏ పాయింట్లో మనకి ప్రాఫిట్ కానీ లాస్ కానీ ఉండదు అనుకుంటే లోవర్ సైడ్లో మనం చూస్తే లోయెస్ట్ స్ట్రైక్ ప్రైస్ ప్లస్ డెబిట్. లోయెస్ట్ స్ట్రైక్ ప్రైస్ ప్లస్ డెబిట్. మీరు ఇక్కడ చూసుకుంటే ఓవరాల్గా ఈ అన్ని స్ట్రైక్ ప్రైస్లో ఈ 3 స్ట్రైక్ ప్రైస్ని మీరు చూసుకుంటే ఇందులో లోయెస్ట్ స్ట్రైక్ ప్రైస్ ఎంత 15,100 సారీ 15,000. సో 15,000 ప్లస్ డెబిట్ అయిన అమౌంట్ ఎంత 24. సో ఓవరాల్గా 15,024 పాయింట్ అనేది మీకు లోవర్ సైడ్లో ఒక బ్రేక్ పాయింట్ అండి. అండ్ అప్పర్ సైడ్లో మనం చూసుకున్నట్టయితే హై స్ట్రైక్ ప్రైస్ మైనస్ డెబిట్. సో అది ఎంత వస్తుంది, హైయర్ స్ట్రైక్ ప్రైస్ ఎంత 15,200 మైనస్ డెబిట్ అయిన అమౌంట్ ఎంత అండి 24 రూపాయలు. సో ఓవరాల్గా చూసుకుంటే 15,176. సో ఈ 15,024 అనేది లోవర్ ఎండ్లో ఒక బ్రేక్ పాయింట్, ఈ 15,176 అనేది అప్పర్ ఎండ్లో ఒక బ్రేక్ పాయింట్. ఇక్కడ 76 రూపాయలు అనేది మీకు వచ్చే మ్యాక్సిమం ప్రాఫిట్ అండ్ 24 రూపాయలు అనేది మీకు వచ్చే మ్యాక్సిమం రిస్క్. సో ఇవే పాయింట్స్ని మనం పే ఆఫ్ డయాగ్రామ్లో చూస్తే ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. ఇక్కడ ఇంకో పాయింట్ నేను చెప్పదలుచుకున్నాను ఏంటి అనుకుంటే కనుక ఈ స్ట్రాటజీని మనం వాలటాలిటీని దృష్టిలో పెట్టుకొని కూడాను ట్రేడ్ చేయాలి. ఇందులో మీకు టైం డికే అనేది కొంత హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ఆప్షన్స్ని సెల్ చేశారు, 2 ఆప్షన్స్ సెల్ చేశారు. సో అందువల్ల ఏంటంటే మీకు టైం డికే అనేది కొంచెం ఇందులో హెల్ప్ అవుతుంది. అండ్ ఈ ట్రేడ్ని తీసుకునే ముందు వాలటాలిటీని మీరు కంపల్సరీగా దృష్టిలో పెట్టుకోవాలి. సో ఈ 2 పాయింట్లు కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఈ పే ఆఫ్ డయాగ్రామ్ ఎలా ఉండబోతుందో చూద్దాం. సో పే ఆఫ్ డయాగ్రామ్ ఏంటి, ఇది నా y యాక్సెస్, ఇది నా x యాక్సెస్. సో ఇది నా ప్రైస్. సో ఇక్కడ నా ప్రాఫిట్, ఇది నా 0 యాక్సెస్, 0 కింద ఉన్నది లాస్. సో ఇది ఎలా ఉండబోతుంది అంటే, సో 3 స్ట్రైక్ ప్రైస్లు తీసుకున్నాం కదా మనం. ఇది సపోజ్ 15,100 అనుకుందాం, ఇది 15,200 అనుకుందాం, ఇది 15,000 అనుకుందాం. మూడింటి మధ్య స్పేసింగ్ అనేది సేమ్గా ఉంది. సో ఇందాక ఎగ్జాంపుల్లో మనకి ఈ 15,024 సపోజ్ ఎక్కడ ఉంటుంది, 15,024 అనేది ఒక బ్రేక్ పాయింట్ వచ్చింది. నెక్స్ట్ 15,176 అనేది ఒక బ్రేక్ పాయింట్ వచ్చింది. ఓకే. సో ఈ స్ట్రాటజీలో మీకు పే ఆఫ్ డయాగ్రామ్ ఎలా ఉండబోతుంది అంటే కనుక చూసుకుంటే, మీకు ఈ 15,000 కన్నా కిందకెళ్తే, లేదు అంటే ఈ 15,200 కన్నా మార్కెట్ ఇంకా పైకి వెళ్ళినా మీకు వచ్చే లాస్ అనేది ప్రీ డిఫైన్డ్గా ఉంటుంది. ఆ లాస్ ఎంత ఉండబోతుంది, ఇనీషియల్గా మీకు ఎంత అమౌంట్ అయితే డెబిట్ అయ్యిందో ఆ డెబిట్ అయిన అమౌంట్ మీకు ఇక్కడ లాస్గా ఉండబోతుంది. ఒకటి, మార్కెట్ 15,000 కన్నా కిందకి వెళ్ళినా 15,000 కన్నా పైకి వెళ్ళినా 15,000 కన్నా కిందకి వెళ్ళినా 15,200 కన్నా పైకి వెళ్ళినా మీకు వచ్చే లాస్ అనేది ప్రీ డిఫైన్డ్గా ఉండబోతుంది. అది ఎంత ఉంటుంది అనుకుంటే మీకు వచ్చే నెట్ డెబిట్, ఈ ఎగ్జాంపుల్లో మనకు వచ్చే నెట్ డెబిట్ ఎంత 24 రూపీస్. సో ఆ 24 రూపీస్ అనేది మనకి ఇక్కడ వచ్చే మ్యాక్సిమం లాస్. అలా కాకుండా మార్కెట్ అనేది మనం ఇనిషియల్గా మన వ్యూ ఏంటి, రేంజ్ బౌండ్. సో ఈ 15,000కి 15,200కి మధ్యన ఉంటే 15,000కి మధ్యన ఉంటే మనకి వచ్చే ప్రాఫిట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో మన లాస్ గ్రాడ్యువల్గా ఇది ఇలా ఉండబోతుంది.
సో, ఈ పాయింట్ అనేది 15,024 పాయింట్. సో, ఇక్కడ ఇది ఉండబోతుంది. సో, మీ లాస్ అనేది ఎప్పుడైతే 15,000 నుండి 15,200 మధ్యన ఉండబోతుందో, మీ లాస్ అనేది గ్రాడ్యుయల్‌గా డిక్రీజ్ అవుతూ మీకు వచ్చే మాక్సిమం ప్రాఫిట్ ఎక్కడ ఉండబోతుంది? ఎప్పుడైతే మార్కెటు ఈ 15,100 అంటే మీరు సెలెక్ట్ చేసుకున్న సెల్ చేసిన ఆప్షన్ ఏదైతే ఉందో, ఆ ఆప్షన్‌కి అటు దగ్గరలో ఉండేటప్పుడు మీకొచ్చే ప్రాఫిట్ అనేది మాక్సిమం ప్రాఫిట్ ఉండబోతుంది. ఆ మాక్సిమం ప్రాఫిట్ ఈ పాయింట్ దగ్గరొస్తుంది. ఎప్పుడైతే మీకు అక్కడే ఉండిపోతుందో మార్కెట్. సో, మీకొచ్చే మాక్సిమం ప్రాఫిట్ ఇంత. ఆ మాక్సిమం ప్రాఫిట్ మన కేస్‌లో ఎంత? ప్లస్ 76, 76 రూపీస్ అనేది మనకి ప్రాఫిట్ అనేది రావడం జరుగుతుంది. అలా కాకుండా ఈ 15,024కి లేదా 15,176 మధ్యన ఉండేటప్పుడు అది ఉండే పొజిషన్ బట్టి మన ప్రాఫిట్ అనేది వేరీ అవుతుంది. అది ఉండే పొజిషన్ బట్టి మన ప్రాఫిట్ అనేది వేరీ అవుతుంది. వన్స్ ఈ 15,024కి 15,000కి మధ్యన ఉండేటప్పుడు మన లాస్ అనేది రూ. 24 కన్నా తక్కువ ఉంటుంది. అలాగే 15,176 నుండి 15,200 మధ్యన ఉండేటప్పుడు కూడాను మన లాస్ అనేది రూ. 24 కన్నా తక్కువగా ఉండబోతుంది. ఇది లాంగ్ బటర్‌ఫ్లైలో వే ఆఫ్ డయాగ్రామ్. సో, ఈ వీడియోలో మీకేమైనా కొత్త విషయం తెలిసింది అని మీరు ఫీల్ అయినట్టుంటే ఈ ఛానెల్‌ని షేర్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫ్రెండ్స్.